మీరు అక్కడ వాల్ పోస్టర్ అంటించారు రోడ్లో, ఆవు వచ్చి మేస్తుంది, కుక్క వచ్చి పోస్తుంది, ఒకటి వచ్చి పేడ కొడతాడు, ఏదైనా చేస్తాడు దానికి. ఇప్పుడు దానికి వచ్చి కొమ్ముగాయాలి అని చెప్పండి, మీరు పెట్టుకోండి, పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకోండి అక్కడ. అదే చెప్తున్నారు కదా, పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకొని తిరగండి అమ్మా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి. బట్ స్టిల్ మీరు ఏమైనా చేసుకోండి, ఈ దరిద్ర వాల్యూస్ మా సొసైటీలో రుద్దకండి. ఇది నా గొంతు కాదమ్మా, మీరు గమనిస్తే ఈ ఎఫ్ఐఆర్లో నాకన్నా మహిళలే ఎక్కువగా దీనికోసం పోరాడుతున్నారు. అవును, ఎఫ్ఐఆర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్లో కేవలం ఒక 3 మాత్రమే జెంట్స్ పేర్లు మెన్షన్ చేశారు, మిగతా వాళ్ళంతా లేడీస్ పేర్లు మొత్తం కూడా 74 మందిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 74 మంది పట్ల కూడా కొంతమంది అంటే ఇంతమంది వల్ల కూడా అనసూయ ఏదన్నా చేసుకున్నా కానీ, తనకి ఏదన్నా జరిగినా కానీ ఇంతమందిని కూడా బొక్కలతో ఇస్తానని కొంతమంది ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు? లేదమ్మా, అది అబ్సల్యూట్లీ రాంగ్, ఖచ్చితంగా తప్పు. వీళ్ళు శృతి మించి బట్టలు ఎలా అయితే లిమిట్ దాటి చేయడం అనేది ఎంత తప్పు, శృతి మించి మాట్లాడడం కూడా అంతే తప్పు. సో ఆవిడని బూతులు తిట్టడం కూడా నేనేమి సమర్థించను. ఎవరైనా సరే బూతులు తిట్టడము లేకపోతే అటువంటి లాంగ్వేజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ స్టిల్ అది ఎలాగా కాదో వీళ్ళు కూడా వాళ్ళ బట్టల మీద అంతే ఇది ఉండాలి. దీని ద్వారా ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్ళకండి, సొసైటీని నాశనం చేయకండి.